హల్లెలూయా. ఎవరైతే ఈ మాట వినబోతా ఉన్నారో ఖచ్చితంగా ఇది ఆశీర్వాదమే. ఇక్కడ 116వ కీర్తన భాగము 7వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను చూడండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడును వాత్సల్య గలవాడును. సారీ 7వ వచనం చదువుతున్నాను. నా ప్రాణమా, యెహోవా నీకే క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణం తప్పించి కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడినై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలా ఇక్కడ అద్భుతమైన ఒక మాట ఏంటంటే 7వ వచనంలో తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించుము. హల్లెలూయా. విశ్రాంతి అంటే చాలామంది అనుకుంటారు ఏదో రెస్ట్ తీసుకోవడము అనుకుంటారు, కానీ బైబిల్ ప్రకారం విశ్రాంతి అనే మాట చాలా ఉన్నతమైన మాట. హల్లెలూయా. విశ్రాంతి అనే మాటకి ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు 95వ కీర్తన భాగంలో ఏమంటే తిరిగి మరలా నీ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించమంటా ఉన్నాడు. అదే కీర్తన భాగము 95వ కీర్తన 10-11 మాట ఒకసారి చదవండి. 95వ కీర్తన భాగము 40 ఏండ్ల కాలము ఆ తరుము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలోకి ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. ఎవరు చేశారంట ప్రమాణము? ఎవరు చేశారు? దేవుడే తన ప్రజలు మాట వినకపోవడం వలన 40 ఏండ్లు వారితో దేవుడు ఉన్నాడు. ఎర్ర సముద్రం విడగొట్టాడు, దాని మీదుగా ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ఆకాశం నుంచి మన్నా తిన్నారు. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అంటే వాళ్ళు కష్టపడకుండా దేవుడు ఆశ్చర్యరీతిగా బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఎంతో అద్భుతాలు చూశారు. ఇన్ని చూసిన తర్వాత మరలా సనుక్కోవడం, దేవునికి విరోధంగా మాట్లాడడం, దేవునికి ఇష్టం లేకుండా జీవించడం, దీని ద్వారా ఏం జరిగిందో తెలిసినా దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి చాలామంది చనిపోయారు, చాలామంది పడిపోయారు. కానీ ఏమంటా ఉన్నాడు దేవుడు తెలిసినా? నేను ప్రమాణం చేసుకుంటా ఉన్నాను అంటున్నాడు. ఏమని? మీరు విశ్రాంతిలోకి ప్రవేశించరు. ఎవరు చేశారు ఈ మాట? దేవుడు అనుకున్నాడు. అంటే దేవుడు ఒట్టు పెట్టుకున్నట్టు తనకు తానుగా. ఎందుకంటే మనకంటాడు మత్తయి సువార్తలో, దేన్ని మీరు ఒట్టు పెట్టుకోమాకండి, దేని మీద ప్రమాణం చేసుకోమాకండి, ఎందుకంటే భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనము, కాబట్టి దేని మీద మీరు ఒట్టు పెట్టుకోకూడదు. మీరు అవునంటే అవును, కాదంటే కాదంటాడు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు దేవుడు? ప్రమాణం చేసుకుంటా ఉన్నాడంట, మీరు విశ్రాంతిలోనికి ప్రవేశించకూడదు. ఓకే, మొట్టమొదటి 7వ వచనంలో చూస్తే మీ విశ్రాంతిలోనికి మీరు ప్రవేశించమని ఉంది. ఇక్కడ ఏమనుంది? మరలా చదవమ్మా 7వ మాట ఒకసారి. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా. 95వ కీర్తనలోకి వెళ్ళి చూస్తే వారి యొక్క విధేయతను బట్టి వారిని ఎన్నడూ మీరు ప్రవేశింపరని తనకు తానుగా ప్రమాణం చేసుకుంటా ఉన్నాడు. ఓకే, అయితే ఈ విశ్రాంతి అంటే ఏంటి? చాలామంది ప్రజలు మీరు చూడండి, ఎవరిని కతిపినా, ఎవరిని మాట్లాడినా ఏదో ప్రెజర్. హాయిగా విశ్రాంతిగా ఉన్నాను బ్రదర్ అని ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పగలరా? ప్రతి ఒక్కరికి ఏదో ప్రెజర్. ఓకే, ఎటు చూసినా ఏదో విధంగా, ఏదో పరిస్థితుల్లో, ఏదో సమయంలో తెలియని రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఏం ఫీల్ అవుతూ ఉన్నారు తెలిసినా? ఒక ప్రెజర్కి గురవుతూ ఉన్నారు. అంటే వారు విశ్రాంతిని కోల్పోతూ ఉన్నారు. వారి విశ్రాంతి దొంగిలించబడతా ఉంది. వారికి దేవుడిచ్చిన విశ్రాంతిలో వారు ఉండలేకపోతూ ఉన్నారు. నిజానికి ఆ దేవుడు ఏమంటా ఉన్నాడు తెలిసిన? ఇక్కడైతే ఒట్టు పెట్టుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు అని నూతన నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త ఒకసారి తీస్తారా? 28వ మత్తయి సువార్త ఒకసారి 11వ అధ్యాయము 28 నుంచి 30 వచన భాగాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము భారం మోసుకొనుచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఆ తర్వాత నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు ఏమంట విశ్రాంతి దొరుకుద్దంటే ఎప్పుడు తెలిసిన దేవుడు ఒక ఆర్డర్ పెట్టాడు. పాత నిబంధనలో ఏం చేశాడు తెలిసిన, వాళ్ళు చేసిన అవిధేయతను బట్టి మీరు విశ్రాంతిలోకి ఎన్నడూ ప్రవేశించరని ఒట్టు పెట్టుకున్నాడు. అంటే దేవుడి కంటే ఇంకేమన్నా పైన ఉందా? దేవుడు తనంతట తాను ఒట్టు పెట్టుకున్నాడు. అంటే ఒట్టు పెట్టుకోవడం అంటే ఏంటి? ఇంకా చచ్చిపోవడం. ఏంటి ఇంక చచ్చిపోవడం. అంటే దేవుడు ఎక్కడైనా చచ్చిపోతాడా? చచ్చిపోయే అవకాశం ఉందా? దేవుడికి ఇంక మరణం లేదు కదా. కానీ మీరు గమనించండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎందుకు యేసుక్రీస్తుని వెంబడించాలి, ఎందుకు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను చెప్పగలుగుతా ఉన్నానంటే, తను ఏదైతే మాట పెట్టుకొని ఒట్టు పెట్టుకున్నాడో ఆ ఒట్టు పెట్టుకున్న దానికోసం ఆయన ఏమయ్యాడు తెలిసినా, చచ్చిపోవడానికి భూమి మీదకి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. అంటే మాట ఇచ్చి నెరవేరుస్తాడనడానికి నిదర్శనం ఏంటి తెలిసినా, ఆయన తనకు తానుగా ఒట్టు పెట్టుకున్నాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి, ప్రయాసంతో భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఎలాగిచ్చేయగలడు? ఊరికి ఇవ్వడానికి అవదు. నీకున్న భారము, నీకున్న సమస్య, నీకున్న బాధ ఇదంతా ఆయన మీద వేసుకున్నాడు అనమాట. అంటే ఆయన మనిషిగా భూమి మీదకి వస్తేనే చచ్చిపోవాలి, దేవుడిగా అయితే చచ్చిపోవడానికి లేదు. చాలామంది అంటున్నారు 3 మేకులు పిక్కోలేకపోతున్నాడు ఆయన ఏంటి చచ్చిపోతున్నాడు, సిలువలో చచ్చిపోవాల్సిన పనేముంది, దేవుడు అయితే ఎందుకు చచ్చిపోవాలని, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది తెలుసునండి, ఆయన తనంతటిగా తాను ప్రమాణం చేసుకున్నాడు. ఏమని? మీరు ఎప్పటికీ విశ్రాంతిలోకి ప్రవేశించకూడదని. కానీ ఆయన హార్ట్ కోర్ డిజైర్ ఏంటి తెలిసిన, దేవుని యొక్క ఆశ ఏంటి తెలిసిన, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడిని అంటా ఉన్నాడు. హల్లెలూయా. కోపపడ్డాడు కానీ నా కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంత ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి ఆయన మరలా తన ప్రేమను నీ మీద ఎంత ఎక్కువగా ఆయన తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు మరి ప్రమాణం చేసుకున్నాడు, విశ్రాంతిలో నువ్వు ప్రవేశించకూడదు. అందుకని ఏం చేశాడంటే, మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తుగా రావడానికి గల కారణం ఏంటి తెలిసిన, తన్ను తాను తగ్గించుకొని, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుందో తెలిసిన, దాసుని రూపమును ధరించుకొని, రిక్తునిగా చేసుకొని, తన మహిమనంతటిని పక్కన పెట్టి తను మనిషిగా రావడానికి గల కారణం ఏంటి తెలిసిన, ఆయన నీ కోసం చచ్చిపోవాలి. ఎందుకు? ఆయన చచ్చిపోతేనే ఆయనలో విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఇంత గొప్ప మర్మం ఉంది క్రీస్తు సిలువలో. చాలామంది చచ్చిపోయిన సమాధికి మొక్కేవాళ్ళు, వీళ్ళు చచ్చిపోయిన సమాధికి పూజ చేసేవాళ్ళు అని చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి, వాళ్ళకి దీని యొక్క అంతరార్థం అర్థం అవ్వట్లేదు. సాక్షాత్తు సకలచర జగత్తుని నోటి మాటతో కలుగునుగాక, జరుగునుగాక, వెలుగు కలుగునుగాక, సూర్యుడు కలుగును, అన్నిటినీ నోటి మాటతో చేసిన దేవుడు తన మాట ప్రమాణం చేసుకున్నాడు కదా. తన ప్రజలు మరలా విశ్రాంతిలోకి వెళ్ళకూడదు అనేసాడు. మరి ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళకపోతే ఎలాగా? విశ్రాంతిలోకి వెళ్ళాలిగా దేవుని ప్రజలు. మరి ఎలాగా అంటే, తనే సాక్షాత్తు దేవాది దేవుడు. అందుకనే ఇక్కడ ఒక మాటను చూడండి, 13వ వచనం ఒకసారి చూస్తారా? 13వ మాట, రక్షణ పాత్రను 116 అధ్యాయము 13 మాట ఒకసారి చూస్తారా? కీర్తనల భాగము 116. మొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక మాట ఉంది. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుడు తన యొక్క రక్షణ పాత్ర, ఒక పాత్ర వచ్చింది. నిజానికి యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పాత్ర వచ్చింది. ఏం పాత్ర అది? ఏ పాత్ర? ఉగ్రత పాత్ర. ఓకే, ఆ ఉగ్రత పాత్రను చూసి దేవుడు ఏమంటా ఉన్నాడు తెలిసిన, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తీసేసే, తొలగించే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు తనకు ఒక ఆదరణ కలిగించినప్పుడు, లేదు ఆయనను నీ చిత్తమే జరిగించమనగానే ఆ గిన్నెలో ఉంది ఆయన తాగడానికి ఇష్టపడ్డాడు. ఆ ఉగ్రత పాత్రను ఎప్పుడైతే నీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని స్వీకరించడం ద్వారా నీకు మరలా ఆయన రక్షణ పాత్రను ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం తెలిసిన,
ఆయన కానీ వద్దనుకుంటే, ఆయన కానీ కాదనుకుంటే ఏమైపోతుందో తెలిసిన మనం ఎవరిని రక్షించబడడానికి ఏమాత్రము యోగ్యులము కాదు. హల్లెలూయా. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను, ఒకసారి 15 నుంచి చదువుతాను. 1 కొరింథీ 10:15. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది అంటే ఏమనంటే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకొనుటయే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పొచ్చుకొనుటయే కదా. మనమందరమును ఆ యొక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా. అంటే క్రీస్తు నీ కొరకు విర్రవబడ్డానికి, నీ కొరకు నల్లగొట్టబడ్డానికి ఒక పాత్రలో ఉంది నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలిసినా? ఆ యొక్క ఉగ్రత పాత్రను ఆయన తీసుకొని నీకేమిస్తా ఉన్నాడు తెలిసినా? రక్షణ పాత్రని ఇస్తా ఉన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆ రక్షణ పాత్రను కలిగిన నీవు మరలా విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఏమన్నా చాలామంది రక్షించబడ్డాం, యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు, కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పినా నీ సమస్యలు ఒక్కటి కూడా తగ్గే పరిస్థితి లేదు. ఓకే, పెరుగుతూ ఉంటాయి కానీ సమస్యలు ఒకటి కూడా ఈ సమస్య ఇక్కడ తాగిపోద్ది అనడానికి లేదు. నువ్వెందుకు విశ్రాంతిలో ఉండలేకపోతా ఉన్నావు తెలిసినా? ఎందుకు నీ విశ్రాంతి దొంగిలించబడతా ఉంది తెలిసినా? క్రీస్తు యేసు దేవుడు ప్రమాణం చేసుకొని మనిషిగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి ఆ యొక్క ప్రమాణాన్ని ఆయన కొట్టివేసి ఆయన నీకు విశ్రాంతిని కలగజేస్తే, నీకు విశ్రాంతినిస్తే, దేవుని ప్రజలమైన మనము ఈ విశ్రాంతిలోనికి ఇంకా ప్రవేశించలేని పరిస్థితి. బాధాకరమా కాదా చెప్పండి? ఎంత బాధ, చాలా బాధ కదా. ఎందుకు మనం ప్రవేశించలేకపోతున్నామంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఏంటి ఆ ట్రిక్ అంటే, మత్తయి సువార్త 11:28 ఏముంది తెలిసినా? మీరు ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో ఒక అద్భుతమైన ఒక మాట ఉంది. భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నుండి నేర్చుకొనుడి. ఏమంట? సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని గనుక కాడి ఎత్తుకున్న. ఆ మాట చదవండి ఒకసారి. మీ మీద నా కాడి ఎత్తుకొని. ఎవరి మీద అంటే ఒకసారి చూడండి. మీ మీద చెప్పండి. నా మీద ఆయన కాడి ఎత్తుకొని. తర్వాత చదవండి. నా యొద్ద నేర్చుకొనుడి. ఏం చేయాలంట? కాడి ఎత్తుకొని దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలంట. నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. హల్లెలూయా. యేసుక్రీస్తుకు విశ్రాంతి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం తెలిసినా? అప్పుడు ఆయన యొక్క విశ్రాంతి ఆయన అంత త్యాగం చేసిన ఆ విశ్రాంతిలోకి మనం ఎందుకు ప్రవేశించలేకపోతున్నాం? బాధ, వేదన, కష్టము. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో సమస్య. ఎలారా బాబు, ఇంత దేవుడిని నమ్ముకున్న మనం అందరూ స్వార్థ ఏం చెప్తాం? కరపత్రికలు ఇచ్చి యేసుప్రభు నమ్ముకోండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది అంటాం. తీరం మోసి చూస్తే ఎవరైనా ఒక మంచి సాక్ష్యం చెప్పండి అంటే ఒళ్ళు పులిసిపోతుందయ్యా, బోల్డ్ కష్టాలయ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యా, ఆర్థిక సమస్యలయ్యా, లేకపోతే అనారోగ్యమయ్యా, ఎన్నో సమస్యలు. ఏం జరుగుతూ ఉందంటే వీరు విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోతా ఉన్నారు. వీరి విశ్రాంతిని దుష్టుడు దొంగిలిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప త్యాగాన్ని కూడా మర్చిపోయేలాగా చేసేస్తూ ఉన్నాడు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అంత అద్భుతాలు చూశారు, అన్ని గొప్ప కార్యాలు చూశారు, కానీ మరలా ఆయన్ని తిరుగుబాటు చేయడం వలన విశ్రాంతిలోనికి వారు ఎలా పొందుకోలేకపోతున్నారో, నూతన నిబంధనలు నీకు దేవుడు ఇంత గొప్ప ఫెసిలిటీ ఇస్తే, ఇంత గొప్ప కృపనిస్తే నువ్వు కూడా పొందుకోలేని పరిస్థితి. గమనించాలి, ఈ యొక్క విశ్రాంతిలోనికి నువ్వు ఖచ్చితంగా పాలి పంపులు పొందుకున్న బద్దుడు అయినావు. హల్లెలూయా. ఈ విశ్రాంతిలో నువ్వు ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి. ఈ విశ్రాంతిలోనికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలంట? ఆయన కాడి నీ మీద వేసుకొని, చెప్పండి, ఆయన కాడి నా మీద వేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆయన కాడి వేసుకుంటున్నారు? ఎంతమంది వేసుకుంటున్నారు? కాడి అంటే మీకు క్లియర్గా చెప్తాను అర్థం అవడానికి. ఓకే, పాత రోజుల్లో పల్లెటూరులో నేను చిన్నప్పుడు చూశాను. ఒక ఎద్దు ఇంత ఎత్తు ఎదిగిందనుకో, ఎద్దు మంచిగా అది దుక్కి దున్నడానికి, ఎడ్ల బండి మోయడానికి సడన్గా ఎదిగింది కదా ఎద్దు అని వెంటనే ఎడ్ల బండి కట్టేస్తారా? ఎడ్ల బండి కడితే ఏం చేస్తుంది తెలిసినా? ఇంక పరుగో
ఎడ్ల బండి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు మనకి. ఓకే, దుక్కి దున్నడానికి వెళ్తే ఎటువైపు నేను తీసుకెళ్తుందో అర్థం కాదు. అందుకనే ఆ ఆవులకి కానీ ఆ ఎద్దులకి కానీ ఏం చేస్తారు తెలిసిన, ఒక ఈ షేప్లో ఉంటుంది అన్నమాట. దానికి మెడలో ఒక కాడి పెట్టి ఉంచుతారు. మీరు చూడండి పల్లెటూరులో ఎప్పుడన్నా మీరు గమనించండి, ఆ కాడి మెడ మీద ఏదో ఉన్నట్టుగా దాని కాడిని క్రియేట్ చేసి, ఒక కాడి లాంటి కర్రని మెడకి దీనికి ఇలా క్రియేట్ చేసి ఒక చెక్క లాంటిది ఏర్పాటు చేసి దాన్ని కడతా ఉంటారు అనమాట. ఎప్పుడైతే అలా కడతారో ఇంకా మాట విన్న ఆవు ఏం చేస్తారు తెలిసిన, ఇంకా అయినా కాడి పెట్టినా కొన్ని ఆవులు వినవు. ఓకే, కొన్ని ఎద్దులు వినవు. అలాంటి దానికి ఇంకేం చేస్తారు తెలిసిన, కాళ్ళు రెండిటి ఎదటి కాళ్ళు ఉంటాయా, రెండు కాళ్ళకి బంధం వేస్తారు. బంధం ఒక తాడుతో బంధం వేస్తారు. ఎందుకంటే పరిగెత్తుకొని గబగబగా పరిగెత్తడానికి అవ్వదన్నమాట. ఎక్కడికి అనుకుంటే అక్కడ పరిగెత్తడానికి అవ్వదు. పరిగెత్తాలంటే రెండు కాళ్ళు ఇలాగ ఎగురుకొని పరిగెత్తాలి. ఒకవైపు మెడ మీద కాడి ఉంటుంది. అయినా లొంగని ఎద్దుకి ఏం చేస్తారు తెలిసిన, పెద్ద కర్ర, ఇంత కర్ర ఉంటుంది అనమాట, కింద భూమికి తగులుతూ ఉంటుంది, ఇలా ఏలాడుతూ ఉంటుంది కర్ర. ఓకే, ఆ కర్ర ఏం చేస్తారు మరలా మెడకు కడతారు. ఓకే, ఆ కర్ర ఒకళ్ళు గబాలు ఇలా దూక్కొని పరిగెడదామంటే కాళ్ళకి టపా 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 తగులుతూ ఉంటుంది. ఓకే, ఆవుల్ని ఈ విధంగా ట్రైన్ చేసి కాడి పెట్టి కొన్ని రోజులు దానికి అలవాటు చేసి అప్పుడు ఎడ్ల బండి నడిపించడానికి వాడతారనమాట. ఎప్పుడన్నా మీరు పల్లెటూరులో గమనిస్తే చూసుంటే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. నేను చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కాళ్ళకి ఎందుకు కట్టేశారు అనుకునేవాడిని. ఆ ఎద్దుల్ని కంట్రోల్ చేయాలి. ఓకే, దాన్ని ఒక క్రమబద్ధీకరణలో పెట్టాలి, ఒక క్రమంలో అది అలవాటు అవ్వాలి. అప్పుడే అది మంచిగా ఎడ్ల బండిని మోయగలదు, అంతేకాకుండా దుక్కి దున్నగలదు. ఇంకోటి ఏం చేస్తారు తెలిసిన, ఆవులతో ఆ చుట్టూ ధాన్యం వచ్చిన తర్వాత ధాన్యాన్ని తొక్కిస్తారు. పల్లెటూరులో మీరు చూసారో లేదో. ఓకే, ఒక గానుగు లాంటి దాంట్లో అటు ఇటు కట్టి ఆవుల్ని ఒక 3-4 ఆవులు కట్టి కింద ధాన్యం వేసి అలా తిరిగిస్తూ ఉంటారు. తెల్లవారులు తిరుగుతూ తొక్కుతూ ఉంటే ఆ ధాన్యం గింజలన్నీ సపరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అవి ఎలాంటి వాటికి కొత్త వాటికి పెడితే అవి అసలు ఉండవు. అందుకని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయిస్తారు. ఈ కాడి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కూడా దేవుని నమ్ముకున్నాక నీవు కూడా మెడకి కాడి పెట్టుకోవాలి. ఓకే, ఎలాంటి కాడి మీకు చెప్తాను చూడండి. ఆ కాడి ఎలా ఉంటుంది తెలిసిన, సులువుగా ఉంటుంది. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, సులువుగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, తేలిగ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంట, సులువుగా ఉంటుంది, ఇంకోటి తేలిగ్గా ఉంటుంది. దీన్ని ఏం చెప్తారు తెలిసిన, అమ్మో దేవుడు కాడెట్టుకుంటూ మాటలనుకున్నావా, సేవ అంటే మాటలా, దేవుడు సేవ అంటే మామూలుగా ఉండదు, అమ్మో బాబోయ్ అసలు దాని జోలికి వెళ్ళకూడదు, దాని దరిదాపులకు వెళ్ళకూడదు, చాలా డేంజర్ అన్నట్టుగా ప్రజలు ఇప్పుడు దాకా నీకు చెప్పారేమో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది తెలిసిన, ఆయన కాడి సులువుగాను తేలిగ్గా ఉంటుందంట. కానీ ఎలా పెట్టుకోవాలి కాడి? మీ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు. ఓకే, చిన్నపిల్లలు స్టార్టింగ్లో వాళ్ళని స్కూల్ జాయిన్ చేసినప్పుడు, మా ఇంట్లో వర్షిత ఆ స్కూల్ కంటే ముందు ఏం చేసింది తెలిసిన, ట్యూషన్కి జాయిన్ చేయడానికి వెళ్ళాం. కొంతమంది పిల్లలు అసలు ససేమేరా అమ్మో అసలు వెళ్ళడానికి ఏడుస్తారన్నమాట. నవీన్ పిల్లలు మాత్రం చాలా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అందులో పడేస్తే ఆ ట్యూషన్ సెంటర్లో గోల గోల. ఒకరోజు మా వర్షిత మాత్రం రోజు తయారైపోయేది, ఉదయాన్నే తయారైపోయేది, ఉదయం నుంచి గోల, నేను వెళ్ళిపోతాను, నేను ట్యూషన్కి వెళ్ళిపోతానని. కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. అని ఇంట్రెస్ట్ లేని పిల్లల్ని కూడా మనం ఏం చేస్తాం తెలిసిన, బలవంతంగా ఈడ్చి బరబరబర ఈడ్చుకొనో 2 దెబ్బలేసో తీసుకెళ్ళి ఏం చేస్తాము, ఆ స్కూల్ అయితే స్కూలు, ఆ ట్యూషన్ సెంటర్ అయితే ట్యూషన్ సెంటర్ అందులో పడేస్తాం. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళు ఉండాల్సింది. అదేంటది, కాడి. చెప్పండి, కాడి. ఆ కాడి గీడి లేకుండా అలాగే పెరిగిపోయారు అనుకో, మనుషులు వింటారు వాళ్ళ మాట. ఒరే బాబు వీళ్ళు రారా అంటే ఎటో వెళ్ళిపోతుంటారు. ఒరే నాన్న వీళ్ళు రారా అంటే నీ మాట వినరుగాక వినరు, మమ్మీ డాడీ మాట వినరుగాక వినరు వాళ్ళని. అందుకనే స్కూల్ అనేది ఒక కాడి. ఈ స్కూల్లో ఏం చేస్తారు తెలిసిన, క్రమబద్ధీకరణగా ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా క్రమంగా కూర్చోబెడతారు. స్కూల్కి వెళ్ళినాక ఎలా పడితే అలాగ వెళ్ళకూడదు. హెయిర్ కట్ మంచిగా చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి క్రమముగా ఉండాలి, అల్లరి చేయకూడదు. ఇవన్నీ కాళ్ళు అనమాట. ఎలాగైతే ఒక స్కూల్ పిల్లోడికి ఇన్ని కాడులు పెడితే కానీ వాడు ఉన్నతంగా చదువుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్ ఉన్నతమైన విద్యలు సేధించి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఎప్పుడు సంపాదించుకోగలడు తెలిసిన, ఒక క్రమబద్ధీకరణమైన కాడి పెట్టుకున్నప్పుడే.
కాడి లేని వాళ్ళు 10th వరకు వెళ్తారేమో, మహా కష్టమైతే అక్కడితో ఆగిపోతారు. ఏదో చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకోవడమో వారి జీవన విధానాన్ని అక్కడే అంతవరకు ఆగిపోతూ ఉంటుంది. కానీ సరైన కాడి నువ్వు ఎప్పుడైతే పెడతావో నీ బిడ్డల విషయంలో, నీ పిల్లల విషయంలో, వాళ్ళని ఉన్నతంగా నువ్వు వారి జీవితాన్ని చూడగలవు. అంతేకాకుండా ఇది పిల్లల విషయంలో. కానీ దేవుని సంఘములో, దేవుని చర్చ్కి వస్తున్నా, దేవుని స్కూల్కి వస్తున్నా నీ జీవితంలో నీ కాడి ఉందా? ఈరోజు నా క్వశ్చన్. నువ్వు కాడి పెట్టుకుంటున్నావా? కాడంటే మళ్ళీ ఏంటో అనుకోమాకండి. కాడంటే ఏం తెలుసా? ప్రతి వారము దేవుని సన్నిధికి మానక నేను దేవుని సన్నిధికి వచ్చి నా ముఖాన్ని దేవునికి చూపించాలి. ఇదొక కాడి. ఓకే, ఎప్పుడైతే ఈ కాడి నువ్వు పెట్టుకుంటావో పరలోకపు తండ్రి మురిసిపోయి నీకు విశ్రాంతినివ్వడానికి ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టి ఆయన రండి ప్రయాసంతో భారం మోస్తున్న సమస్త జనుల ఎదుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానని ఎందుకు చెప్తా ఉన్నాడు తెలిసినా? ఆల్రెడీ ఆయన ఆ ప్రమాణం ఏదైతే చేశాడో ఆ ప్రమాణాన్ని బ్రేక్ చేసి ఆ ప్రమాణం కోసం చచ్చిపోయి ప్రాణం పెట్టి ఏమంటా ఉన్నాడు? రండి నేను విశ్రాంతిని ఇస్తాను. మనమేమో ఏం విశ్రాంతిలే, హాయిగా 1 గంట పడుకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం. దేవుని సన్నిధికి మానక నేను వచ్చి నా ముఖం దేవునికి చూపించాలి. హల్లెలూయా. ఇంట్లో కూడా నేను చూస్తాను బ్రదర్ అంటే గమనించాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సంఘముగా కూడుకున్నప్పుడు అక్కడ ఒక అట్మాస్ఫియర్, అక్కడ ఒక సన్నిధి, అక్కడ ఒక అభిషేకము, అక్కడ ఒక శక్తి కార్యము నీ మీద ఆవరిస్తుంది. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు. అనేక రకాల భయంకరమైన శోధనల నుంచి, అనేక రకాల పోరాటముల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. మెంటల్గా, మానసికమైన సమస్త విధమైన ఒత్తిడుల నుంచి దేవుని సన్నిధికి వస్తే అవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. హల్లెలూయా. ఈ సంగతి మనకు తెలియక, మనకు అర్థం కాక ఏం చేస్తాం తెలిసినా, రావడానికి చాలాసార్లు మనం ఇష్టత చూపించలేము. ఇంకొక కాడేం పెట్టుకోవాలి తెలిసినా? ఉదయాన్నే లేవగానే ఖచ్చితముగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఏమేన్? అదొక కాడి. రాసుకోండి. ఈ కార్డులు మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ కార్డులు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఒక 21 రోజులు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మీ జీవితంలో మీరు నెమ్మదిగా మీ జీవితాల్లో గొప్ప విశ్రాంతిని మీరు చూడగలరు. హల్లెలూయా. ఈ విశ్రాంతిలోనికి వెళ్లకుండా సాతానుడు నిన్ను మోసగిస్తూ ఉన్నాడు, నీ టైంని కిల్ చేస్తూ ఉన్నాడు, నీ టైంని దొంగిలిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు నీకుందా? వాక్యము చదివే అలవాటు ఉందా? ఒకవేళ లేకపోతే అది కాడిగా పెట్టుకో. బలవంతంగా నీ బిడ్డని నువ్వు స్కూల్కి ఈడ్చుకొనన్నా తీసుకెళ్ళకపోతే వాడి జీవితం పాడైపోతుంది, వాడి భవిష్యత్తు పాడైపోతుంది. కనుక ఖచ్చితంగా నువ్వు ఎంత ఎక్కువగా కష్టపడి చేస్తావో ఈ ఆత్మీయ జీవితం కూడా ఎదగడానికి, ఈ విశ్రాంతి, దేవుడిచ్చే విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించడానికి ఏం చేయాలో తెలిసినా, అది కష్టమైన బాధ అయినా నువ్వు కాడిని పెట్టుకోవాలి. ఓకే, ప్రార్థించే కాడి. ఇంకోటి వాక్యమును చదివే కాడి, వాక్యమును ధ్యానించే కాడి. ఏముందో ఈ వాక్యములో, ఈ వివరణ గురించి నేను తెలుసుకోవాలని ఒక ఆసక్తి కలిగిన ఒక కాడిని పెట్టుకోవాలి. ఇంకొక కాడి ఏంటి తెలిసినా? ఫస్ట్ కాడి దేవుని సన్నిధికి రావాలి, తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ఇంకోటి ఏంటి? వాక్యం చదవాలి. ఇంకోటి ఏంటి తెలిసినా? పర్సనల్గా దేవుడిని నువ్వు ఆరాధన చేసే కాడి పెట్టుకోవాలి. సమయం పెట్టుకొని, ప్రభా ఒక్క 10 నిమిషాలు, పావు గంట, నీకు పాడడం రావట్లేదా? నీ టీవీలో ఒక మంచి వర్షిప్ సాంగ్ పెట్టుకో. ఓకే, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఓకే, ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారని మళ్ళీ దాన్ని ఒక స్టేట్మెంట్గా తీసుకోమాకండి. పాడడం రాకపోతే మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి కోసం నేను చెప్తున్న మాట ఏంటి తెలుసు? టీవీలో ఒక మంచి మీకు ఇష్టమైన వర్షిప్ సాంగ్ పెట్టుకోండి. తలుపులు మూసుకొని ఒక 10 నిమిషాల వర్షిప్ సాంగ్లో మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా కలిసి ఆరాధన చేసుకోండి. ఆరాధన చేసే కాడి. దేవుని సంఘములో ఏదైనా పరిచర్య ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఉండాలి, నేను ఫస్ట్ ప్రియారిటీ, నేను దేవుని సంఘములో, నేను దేవుని ఇంట్లో పని చేయాలి, నేను పరిగెత్తాలి, నేను ముందు ఉండాలి అన్న కాడిని నువ్వు పెట్టుకోవాలి. ఈ కాళ్ళన్నీ ఆత్మ సంబంధమైన కాళ్ళు నువ్వు పెట్టుకుంటే ఈ కాడి వల్ల నువ్వేమవుతావు తెలిసినా? ఒక క్రమబద్ధీకరించబడతావు, అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడమే కాకుండా నువ్వు వెళ్ళి ఏమవుతావు తెలిసినా? విశ్రాంతిలో ప్రవేశిస్తావు. ఈ విశ్రాంతిలో నువ్వు ఉంటే అనేక మందికి నువ్వు చెప్తావు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు. మొన్న రీసెంట్గా మా ఇంట్లో మా వర్షిత వాళ్ళ చెల్లి సూక్షిత ఉంది, చిన్నపిల్ల. తనకి ఇప్పుడు మా అయితే 2 years రన్నింగ్లో ఉంది. ఆ పిల్ల ఇప్పుడిప్పుడు మాటలు వస్తున్నాయి, చిన్న చిన్న మాటలు. ఓకే, వాళ్ళ డాడీ మొన్న ఆడెప్పుడు చూసినా ఫోన్లో ఏదో గేమ్ ఆడుతూ ఉన్నట్టున్నాడు. నేను కూడా ఎప్పుడు గమనించలేదు. ఆడి దగ్గరికి, ఆడు పడుకుంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మాట్లాడితే అలాగే వెళ్ళిపోయి ఆడు ఫోన్ చూస్తే ఫోన్లో అలా చూస్తుంది. ఏంటా అనుకున్నా నేను. 2-3 రోజులు గమనించాను.
మొన్న అంటుంది ఆడు నేను వచ్చేసరికి కావాలని ఫోన్ ఆపేసి పక్కనెడితే ఈ పిల్ల అంటుంది, డాడీ గేమ్ ఆడి డాడీ అంటుంది ఆ చిన్న బుడ్డది. అప్పుడు అనుకున్నాను నేను, అమ్మో, మనము కానీ సరైన కాడి పెట్టుకోకపోతే నీ చుట్టూన్న బిడ్డలు కూడా పాడైపోతారు. నేను చెప్పేది అర్థమవుతుందండి? మనము క్రమబద్ధీకరణ, ఆ డాడీయే లేచి ప్రార్థన చేసి చేతులు ఎత్తాడు అనుకో, చిన్న బిడ్డ కూడా ప్రార్థన చేసి చేతులు ఎత్తుతుంది. ఆ డాడీయే లేచి ప్రార్థన వాక్యం చదువుతున్నాడు అనుకో, ఆ బిడ్డ కూడా ఆటోమేటిక్గా వాక్యం. మొన్న మేము గుడివాడ ప్రాంతానికి వెళ్ళాము. గుడివాడ ప్రాంతంలో చిల్డ్రన్ మినిస్ట్రీ చేశాము. చాలామంది బిడ్డలు వచ్చారు, దీవించబడ్డారు. అక్కడ పాస్టర్ గారు సాగర్ బాబు గారు వాళ్ళ పాప, చిన్న పాప, తను ఒక 5 సంవత్సరాలు ఉంటాయి మా పాప. ఆ చిన్ని పాప ప్రతిరోజు క్యాంపుకి ఉదయాన్నే మంచిగా తయారై ఫస్ట్ లైన్లో కూర్చునేది. మౌనంగా ఉండేది, ఏమి చేసేది కాదు, మౌనంగా ఉండేది. మేము అనుకున్నాము ఏమో చిన్న బిడ్డ కదా, సరేలే సైలెంట్గా కొంతమంది ఉంటారేమో అనుకున్నా. అని మౌనంగా ఉండే ఏం చేసింది తెలిసినా, మేము ఏ స్కిట్లు అయితే వేసామో, మేము ఎలాగైతే లెసన్స్ చెప్పామో అలాగే చుట్టూ పిల్లల్ని పిలుచుకుందనమాట. క్యాంప్ అయిపోయి మేము రిటర్న్ వస్తామా, నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టేసింది ఆ పిల్ల, 5 సంవత్సరాల పిల్ల. చుట్టూ ఒక 5 పిల్లల్ని కూర్చోబెట్టి ఇలాగ ఒక బుక్ తీసుకుంది, ఏదో మామూలు బుక్ తీసుకొని అటు ఇటు తిరిగి లెసన్ ఎలా చెప్తామో అలాగే చెప్పేస్తుంది ఆ పిల్లలకి. హే మాట్లాడకండి, తెలుసా యేసయ్య అని ఇలా చెప్తుంది కథలో. అప్పుడు నేను అనుకున్నాను, తర్వాత ఏం చేసింది, మేము ఒక జీవకిరీటము స్కిట్ వేసామన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి జీవకిరీటం పెడతారు నమ్మకస్తులైన ఒక వాళ్ళకి. ఆ స్కిట్ చూసి ఆ స్కిట్ కూడా వేసేస్తున్నారు వాళ్ళు. నేను యేసు ప్రభువు, నేను వస్తాను, నీకు కిరీటం ఇస్తాను అని చెప్తున్నా. అవన్నీ వీడియోలు తీసి పాస్టర్ గారు ఆ పిల్లలకి తెలియకుండా నాకు పెట్టినప్పుడు, ఆ వీడియోలు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే మన యొక్క ఇంపాక్ట్, మనము నిజంగా కాడి పెట్టుకుంటే, మేము ఒక ఆర్డర్లో లేగడం, ఉదయం లేచి తయారయ్యి ఆ VBS చేయడం, ఒక క్రమబద్ధీకరణలో మేము అందరం ఒకే రకమైన బట్టలు వేసుకోవడం, ఒక ఆర్డర్లో ఉండడం, లెసన్స్ చెప్పడం, ఇవన్నీ ఏమైపోయినాయి తెలిసిన ఆ చిన్న బిడ్డ హృదయంలో పడిపోయినాయి. ఆ కాడి తను కూడా ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది, తను ఒక 10-15 సంవత్సరాలకు వచ్చేసరికి ఒక వెపన్లా మారిపోతుంది అనమాట. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని ప్రజలమైన మనము ప్రార్థన చేయడానికి చాలా విసుక్కుంటూ ఉంటాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి నుంచి చేద్దాంలే. అది కాడి పెట్టుకోవాలి. రేపు ఎల్లుండి చేసేది కాదు. 3 పూట్ల అన్నం తింటున్నామా లేదా, అదొక కాడి. నీకు తినకపోతే, ఉదయం తినలేదనుకో, అమ్మో ఈరోజు అన్నం తినలేదు 10 మందికి చెప్తాం. ఓకే, అంటే అది ఎలాగైతే కాడి పెట్టుకున్నామో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారం తినడం ఎలా పెట్టుకున్నామో, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో సహవాసం చేయాలి. ఓకే, ఇంకా నీకు ఏదైతే దేవుని కొరకు నువ్వు పరిగెత్తాలో, ఈ పరిగెత్తవలసిన ఇవన్నిటిని నువ్వు రాసుకొని కాడి పెట్టుకొని దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఏమైతే తెలిసినా, నీ జీవితంలో నీ విశ్రాంతిలో ప్రవేశిస్తావు. నిన్ను చూసిన వారు, నీ బిడ్డలు కూడా నీలానే ఫాలో అవుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకవేళ మీరు ఈ విషయంలో ఫెయిల్ అవుతా ఉన్నారా, దేవుని సన్నిధిలో అడగండి. పరిశుద్ధాత్ముడా నాకు శక్తిని దయచేయండి. చాలామంది, మొన్న ఒక సహోదరిని మేము కలిస్తే అసలు ప్రార్థన చేయడం మానేసిందంట సహోదరి. ఏంటమ్మా ఎందుకు చేయట్లేదంటే, ఇంక విసుగొచ్చేసిందని, ఎంత ప్రార్థన చేసినా ఇంక దేవుడు వినట్లేదని నాకు విసుగుదల కలిగి నేను ప్రార్థన చేయడం మానేసానన్న అంటుంది. నిజంగా ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం ప్రమాణాన్నే పక్కన పెట్టి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడిని నువ్వు అలా చేయగలవా? నీకు సత్యం తెలిస్తే, నీకు నిజమైన సత్యము గ్రహించగలిగితే, నా కోసం ఎంత త్యాగం చేసావు ప్రభువా. నేను జస్ట్ అందుకే ఈ కాడి సులువుగాను తేలిక ఉంటుందంట. సులువైందే, తేలికైందే, కానీ నువ్వు భారంగా ఫీల్ అవుతున్నావేమో, కష్టంగా ఫీల్ అవుతున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, ఆ కాడిని నువ్వు పెట్టుకొని ప్రార్థన జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. ప్రభా, ఈరోజు ఈ వాగ్దానమును నేను స్వతంత్రించుకుంటాను, నేను ధ్యానిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీరు గమనించండి, రీసెంట్గా అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులు. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి? వీటి నుంచి తప్పించబడాలంటే నువ్వు ఖచ్చితంగా కాడి పెట్టుకొని దేవుని వాగ్దానాన్ని మెడిటేట్ చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏదైతే నువ్వు చదువుతున్నావు, అందులోంచి ఒక మాట దేవునితో మాట్లాడినప్పుడు దాన్ని ఆ రోజంతా ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అలవాటు నీ జీవితంలో అలవాటు అయిందో, నీవు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. చాలిన స్థితి నుంచి దేవుడు నిన్ను సంపన్నునిగా చేస్తాడు. మనం రీసెంట్గా అనంతపూర్లో ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘంలో, మీకు చెప్పినట్టున్నా లాస్ట్ టైం, 30 లక్షలు అప్పు ఉన్నారంట వాళ్ళ సంఘంలో ఒక ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు ఏమన్నారంట, మీరు ప్రార్థన చేయండి, అన్ని భాషల్లో ప్రార్థన చేయండి, రోజుకి 3 గంటలు మీరు ప్రార్థన చేయండి అన్నాడంట ఆయన. అన్ని భాషల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు.
1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు కూడా అయిపోయింది. ఓకే, రిజల్ట్ ఏం కనిపించట్లే. ప్రభా అయినా నువ్వు చేస్తావని నమ్ముతా ఉన్నారు. ఒకరోజు వాళ్ళ సొంతూరు వెళ్ళాల్సి వచ్చింది. సొంతూరు వెళ్తే ఆ సొంతూరులో వీళ్ళకి ఎప్పుడుదో స్థలం ఉందంట, 3 ఎకరాల స్థలం. వీళ్ళకి ఉన్నట్టు కూడా తెలియదంట స్థలం. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఎవరు చెప్పారంట, మొత్తం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని వీళ్ళ పేరు మీదకి అది క్లెయిమ్ అయినాక అది అమ్మితే ఎంత వచ్చింది తెలిసిన 30 కోట్లు అంట. ఎంత? ఒక్క క్షణంలో దేవుడు వాళ్ళ యొక్క పొజిషన్ని షిఫ్ట్ చేస్తాడు. 30 లక్షల అప్పు ఏమీ కాకుండా చిటికలో వాళ్ళు మాయం చేసినట్టుగా చేశాడు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పారో సంఘస్థులందరూ కూడా అంట, వారంలో ఒకరోజు నేను సెలవు పెట్టుకొని అన్ని భాషల్లో నేను ప్రార్థన చేస్తాను, నేను కాడి పెట్టుకుంటాను, నేను దేవునితో సహవాసం చేస్తానంటా ఉన్నారంట ప్రజలు. అందుకని నీ జీవితంలో నువ్వు ఎందుకు విశ్రాంతిని పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడో ఎంగేజ్ అయిపోతా ఉన్నావు, ఎక్కడెక్కడో నువ్వు ఎంగేజ్ అయిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ దేవుడు నీతో ఎంగేజ్ అవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రాణమునే బలిగా ఇచ్చి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినంతగా ఆయన చూపించినప్పుడు నువ్వు తిరిగి ఆయనకి ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? ఏం చేయగలవు? నువ్వేమి చేయని అవసరం లేదు. కాడి పెట్టుకొని నీ జీవితాన్ని క్రమబద్ధీకరణలో చేసుకోగలిగితే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సమయంలో 24 గంటల్లో దేవుడికి మనం ఎంత టైం ఇవ్వగలుగుతున్నాం? దశమ భాగం అంటే 3.5 గంటలు అన్నాడు. 24 గంటల్లో దాన్ని నువ్వు నిజముగా దశమ భాగముగా దేవునికి సమయంలో ఫస్ట్ తీయడం మొదలుపెట్టు. సమయంలో నువ్వు ఫస్ట్ తీయడం మొదలు పెడితే ఆ కాడిగా నువ్వు పెట్టుకుంటే నువ్వు అన్ని విషయాలు దీవించబడతావు. ఇంకోటి ఏంటి తెలిసిన, దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఒక కాడి పెట్టుకో. నేను స్టార్టింగ్లో దేవుడికి ఇవ్వడంలో చాలా భయపడిపోయేవాడిని. అమ్మో ఇది ఇచ్చేస్తే ఎలాగా నా లైఫ్, నేను ఎలాగా రేపు ఎలా బ్రతకాలి. ఒకసారి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ అన్న వాళ్ళ చర్చ్కి వెళ్తా ఉన్నా. నా రూమ్ ఏమో ఎక్కడ కంబాల్ చెరువు దగ్గర నా రూము. కంబాల్ చెరువు నుంచి నేను వాళ్ళ ఎక్కడ కోరి మార్కెట్ దగ్గర వాళ్ళ చర్చ్. ఉదయాన్నే వెళ్ళి నేను కీబోర్డ్ ప్లే చేయాలి. డిగ్రీ చదువుతున్నప్పుడు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్. నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. రేపేం తినాలో నా దగ్గర తెలీదు, రేపేం తింటానో కూడా తెలీదు. నా దగ్గర డబ్బులు లేవు. నేను రూమ్లో మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఉంటున్నా. ఆ టైంలో 5 రూపాయలు ఏమన్నా 5 రూపాయలు ఆటో ఎక్కేస్తే నేను దిగిపోతాను అని నేను ఒక కాడి పెట్టుకుని ఒక నిర్ణయం చేసి ఒక నిబంధన చేసుకున్నాను. ప్రభా ఈ 5 రూపాయలు నేను చర్చ్కి వెళ్ళి కానుకేస్తాను అని ముందుగానే లేచి నడుచుకొని వెళ్ళిపోతాను అని. ఆర్ట్స్ కాలేజ్ మధ్య నుంచి రూట్ ఉంటుంది అనమాట. నడుచుకొని వెళ్ళిపోయాను చర్చ్కి. వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ అయిపోయినాక అక్కడే కలిసి భోజనం చేసాం. మధ్యాహ్నం చేసిన తర్వాత ఆ కానుక నేను వేసాను కదా, కానుకేస్తే మరలా తిరిగి దేవుడు నాకు ఇవ్వాలి కదా, రేపటి నుంచి మరలా నేను సర్వై అవ్వాలి కదా. చూస్తా ఉన్నా ప్రభా నువ్వు అద్భుతం చేస్తావు. ఎప్పుడు నాకు జాన్ వెస్లీ అన్న డబ్బులు ఇవ్వడం అలా ఎప్పుడు నాకు చేయలేదు. కానీ ఆ రోజు ఎందుకో నేను మధ్యాహ్నం భోంచేసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే లోపలికి వెళ్ళి రత్నాకర్ 1 నిమిషం ఆగని చెప్పి తను తీసుకొచ్చి నాకు 500 నా చేతిలో పెట్టాడు. నేను షాక్ అయిపోయాను. నేను అంటే ప్రాక్టికల్ చేసి చూద్దాం, దేవుని సందులు ఇద్దాం. ఇప్పుడు నేను ఈజీగా ఆటో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది దేవునికి విత్తి చూద్దాం. ఎలా చూద్దామో, దేవుడు ఏం చేస్తాడని నేను వెయిట్ చేస్తూ ఉంటే ఆశ్చర్యరీతిగా నా జీవితంలో కార్యం చేశాడు. హల్లెలూయా. అప్పుడు మొదలైంది నా లైఫ్లో దేవునికి ఇచ్చినప్పుడు మనం దీవించబడతామని. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఇవ్వడం మొదలు పెట్టానో అంచెలంచెలుగా దేవుడికి ఇవ్వడం నేర్పించాలి. ఎందుకంటే మీరు గమనించాలి, చాలామంది అన్యుల కుటుంబంలో కూడా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లలతో ఇప్పిస్తారు. చూసారా? ఎందుకు ఇప్పిస్తారు? చిన్నపిల్లలు దేవుళ్ళు అంటే వాళ్ళన్నా? అలా కాదు, చిన్నపిల్లలు నేర్చుకోవాలని. చిన్నపిల్లలకి అర్థమవుతుంది, ఎవరైనా మన దగ్గరకు వచ్చి చేయి చాపితే మనం వాళ్ళకి ఇవ్వాలి, వారికి సహాయం చేయాలని చిన్న బిడ్డలకు నేర్పిస్తారు. అది ఒక కాడి అనమాట. గివింగ్ అనేది ఒక కాడి. నీ జీవితంలో నీవు సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీకున్న శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవి పెట్టుకుంటావు, ఈ కాడులు కానీ నువ్వు పెట్టుకొని చూడు, క్రైస్తవ లోకంలో క్రైస్తవ జీవితంలో ఈ కాడి క్రమబద్ధీకరంగా పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకెళ్తే గొప్ప విశ్రాంతి నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆ విశ్రాంతి ఎలా ఉంటుందో తెలిసినా తడిగుడ్డెట్టు పడుకున్నట్టే ఉంటుంది అనమాట. ఓకే, రేపు ఏమవుతుందా, అమ్మో రేపు ఎలాగా రెంట్లు ఎలా కట్టాలి, అమ్మో ఈ టెన్షన్ ఉండకుండా దేవుడు నిన్ను గొప్ప విశ్రాంతిలోనికి ప్రవేశింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్పిన మాటని నిజంగా మీరు తీసుకోండి. ఓకే, నేను ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పట్లా.
దేవుని సన్నిధిలో దేవుడు తన విశ్రాంతిని ఇవ్వడానికి తన ప్రాణాన్నే నీ కోసం పణంగా పెట్టి భూమి మీదకి వస్తే, ఇంత గొప్ప విశ్రాంతిని నువ్వు అనుభవించకపోతే, ఈ విశ్రాంతిలోనికి నువ్వు ఎంటర్ అవ్వకపోతే ఎంత బాధాకరం ఆలోచించండి. ఎలా ఎంటర్ అవ్వాలంటే కాడి పెట్టుకోవాలి. ప్రార్థన అనే కాడి, గివింగ్, దేవునికి ఇవ్వాలనే కాడి. చాలా కాళ్ళు ఉన్నాయి, సమయం లేదు మీకు వివరించడానికి. కానీ ఈ కాళ్ళన్నిటినీ మనం పెట్టుకొని దేవుని సందులో నిజముగా నిలబడగలిగితే, హల్లెలూయా, నిన్ను దేశంలో తలగానికగా చేస్తాడు. అందుకని వాగ్దానాలు ఏంటో తెలుసా? నిన్ను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను. నేను చిన్నప్పటి నుంచి తోక్కనే ఉంటున్నాం ప్రభు, ఎప్పుడు తల అవ్వలేదు అనుకునేవాడిని. నేను కాడి పెట్టుకోవాలిగా. కాడి పెట్టుకోవడానికేమో నాకు టైం సరిపోదు. నాకు బోల్డ్ ప్లెజర్స్ ఉంటాయి, బోల్డ్ కోరికలు ఉంటాయి, బోల్డ్ ఎంజాయ్మెంట్లు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి కాడి పెట్టుకోవాలంటే కష్టం కదా. సినిమాకి వెళ్ళాలి, యవ్వన కాలంలో సినిమా చూడాలి, ఇప్పుడు ఏమన్నా ఎంజాయ్మెంట్ చేయాలంటే ఎంజాయ్మెంట్లు చేయాలి. ఇవన్నీ ఆగిపోతాయిరా బాబు అని చెప్పి కాడి పెట్టుకోవడం మానేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాటిలన్నిటినీ సాక్రిఫైస్ చేసి దేవుని సన్నిధిలో ఒక కాడిని నువ్వు పెట్టుకోగలిగితే, దేవుడు ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు పెట్టమను చేస్తాడు.